ఈ రోజులలో మహిళలు ప్రవేశించలేని రంగం అంటూ ఏదీ లేదు అంటే అతిశయోక్తి కానే కాదు. అంతరిక్షం నుండి సముద్ర గర్భం వరకు వారు ప్రవేశించని రంగం లేదు. ఇప్పుడు గనుల్లో కూడా వారు పనిచేస్తున్నారు. పని ఏదైనా ఎక్కడైనా దానిలో తమదైన ముద్ర వేసుకుంటున్నారు ఈ కాలం అమ్మాయిలు. మేధోపరమైన ఉద్యోగమే కాదు, శారీరక శ్రమతో కూడిన పనుల్లోనూ సత్తా చాటుకుంటూ తాము పురుషులకు ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు అమ్మాయిలు. నువ్వు సూర్యుళ్లా వెలిగిపోవాలని కోరుకుంటే ముందు సూర్యుళ్లా మండడం నేర్చుకో అన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటల స్ఫూర్తితో ఈనాటి మహిళలు ముందుకు దూసుకుపోతున్నారు. కఠిన వాతావరణ పరిస్థితులు ఉన్న బొగ్గుగనుల్లో పనిచేసేందుకు ముందుకొస్తున్నారు. అలాగని వీరంతా అక్షరజ్ఞానం లేని వారు ఏం కాదు. చిన్నప్పటి నుండి కాయకష్టం చేసిన వారు అంతకన్నా కాదు. ఉన్నత చదువులు చదివిన విద్యావంతులు. సింగరేణి బొగ్గుగనుల్లో పనిచేస్తున్న మహిళలపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. గనుల్లో బొగ్గు తవ్వడం పూర్తిగా శారీరక శ్రమతో కూడిన పని. అందులో వందల అడుగుల లోతులో అత్యంత కఠిన పరిస్థితుల మధ్య శ్రమించడం సవాలే మరి. ఇంత కష్టం చేయలేరనే ఉద్దేశంతో 7 ఏళ్ల క్రితం వరకు సింగరేణి సంస్థ ఉద్యోగాలలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. కార్మికుల ఉద్యోగాలు పురుషులకే పరిమితం చేయడం సరికాదంటూ గతంలో కొందరు హైకోర్టులో కేసు వేశారు. విచారణ అనంతరం మహిళలకు కూడా కార్మికులుగా ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అప్పట్నుంచే సింగరేణి కార్మిక బలగంలో మహిళల ప్రవేశానికి బీజం పడింది. సింగరేణిలో దశాబ్దాలుగా బొగ్గు కార్మికులుగా పనిచేస్తున్న వారు అనారోగ్యంతో పనిచేయలేని స్థితికి వస్తే కారుణ్య నియామకాల ద్వారా సంస్థ వారి పిల్లలకు ఉద్యోగాలని ఇస్తుంది. గతంలో ఈ కొలువులను కార్మికుల కుమారులకు మాత్రమే ఇచ్చేవారు. హైకోర్టు తీర్పుతో ఇప్పుడు ఆ కుటుంబంలోని మహిళలకు అవకాశం ఇస్తున్నారు. అలా చేరేవారిని మొదటగా గనిలో బొగ్గు తవ్వి తరలించే అత్యంత తక్కువ స్థాయి కార్మిక ఉద్యోగమైన బదిలీ వర్కర్గా నియమిస్తారు. కనీసం 180 రోజులకు పైగా గనిలో పనిచేస్తేనే ఉద్యోగం పర్మనెంట్ చేస్తారు. ఆ తర్వాత వీలును బట్టి జనరల్ మజ్దూర్ హోదాలో పదోన్నతి ఇస్తారు. ఇది కూడా గనిలో బొగ్గు తవ్వి తరలించే ఉద్యోగమే. ఇలా ఏళ్ల తరబడి కష్టపడితేనే వారి విద్యార్హతలు, ప్రతిభ ఆధారంగా పదోన్నతులు వస్తాయి. బొగ్గుగనిలో పనంటే ఎంతో కష్టంతో కూడుకున్నదని తెలిసే మహిళలు ఈ కొలువులో చేరుతున్నారు. బదిలీ వర్కర్లుగా చేరుతున్న మహిళల్లో డిగ్రీలు, పీజీలు చదివిన ఉన్నత విద్యావంతులు ఉండటంతో వారిని బొగ్గు తవ్వకాలకే పరిమితం చేయకుండా కార్యాలయాల్లో లేదా గనుల్లో అవసరమైన ఇతర పనులు అప్పగిస్తుండడం విశేషం. ప్రస్తుతం సంస్థలో వివిధ విభాగాల్లో 600 మందికి పైగా మహిళా ఉద్యోగులు ఉన్నారు. వీరిలో సాంప్రదాయ డిగ్రీ పాసైన వారు 250 మంది కాగా, బీటెక్ చదివిన వారు 60 మంది, ఎంటెక్ చేసిన వారు 11 మంది ఉన్నారు. ఇంకా కొంతమంది ఎంబీఏ, ఎంసీఏ వంటి పీజీలు చదివిన వారు ఉన్నారు. ప్రస్తుతం సంస్థలో మహిళా ఉద్యోగుల సంఖ్య 10% కన్నా తక్కువే. వివిధ ఉద్యోగాలకు నిర్వహిస్తున్న రాత పరీక్షల్లోనూ మహిళలు ప్రతిభ చూపుతున్నందున వారి సంఖ్య త్వరలోనే గణనీయంగా పెరిగే అవకాశం ఉందని సింగరేణి అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, ఎంతో కష్టంతో కూడుకున్న పనైనా చేసేందుకు మహిళలు సిద్ధమవడంతో ఉన్నతాధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల మందమర్రి వద్ద గల ఓపెన్ కాస్ట్ బొగ్గుగనిలో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. సింగరేణి సీఎండీ బలరాం మహిళా ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, బదిలీ వర్కర్గా సింగరేణి సంస్థలో పనిచేస్తున్న శిరీష అనే మహిళా ఉద్యోగి తనకు డంపర్ వాహనం నడిపే పని ఇవ్వాలని కోరడంతో ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ పని ఎంతో శ్రమతో కూడుకున్నది కావడమే ఆయన ఆశ్చర్యానికి కారణం. అయినా అంత కష్టమని తెలిసి ఆ మహిళా ఉద్యోగి చూపించిన తెగువకు తోటి ఉద్యోగులు సైతం ఆశ్చర్యపోయారు. ఇంత ధైర్యం ప్రదర్శించడం ఆమె సాహసానికి నిదర్శనం అనుకుంటే, మరోవైపు మహిళలు ఏ రంగంలోనైనా పనిచేయగలరనే విషయాన్ని చాటినట్లయింది.